హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అహింసా పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు అనుకూలమని అందరికంటే ముందు బీజేపీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తెలంగాణ వచ్చాక నీళ్ల పేరుతో నిధుల దోపిడీ జరిగిందని, కేసీఆర్ కుటుంబానికి తప్ప యువతకు ఉద్యోగాలు రాలేదని ఆరోపించారు. మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి వెళ్లిందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా తెలంగాణ మాకు కావాలి. మరి ఆ రోజు అహింసాయుతమైనటువంటి పద్ధతిలో పోరాటం జరిగింది. సుమారు 1200 పైచీలకు తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. అనేక మంది ఆ రోజు ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి సందర్భంలో అందరూ కూడా కలిసి విజ్ఞప్తి చేసినప్పుడు కూడా తెలంగాణ రావాలి కాబట్టి తెలంగాణ కోసం మా ప్రాణాలు పోయినా పర్లేదు, మా తెలంగాణ ఏర్పడాలి. ఆ రోజు అందరూ కూడా మరి ఏ రకంగా బలిదానం